భగవద్గీత 12th చాప్టర్ భక్తి యోగంలో 19th శ్లోక. तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् अनिकेतः स्थिरमतिर्भक्तिमान् मे प्रियो नरः. ఇక్కడ భగవద్భక్తుల్లో పైన శ్రేష్టమైన వాళ్ళు ఎటువంటి వాళ్ళైతే ఆ పరమాత్మకి ప్రీతి, వాళ్ళలో ఉన్న ఆ లక్షణాల గురించి చెప్తూ ఉన్నారు. అందుకే ఇక్కడ తుల్య నింద స్తుతి. తుల్య నింద అంటే తుల్య అంటే పోల్చటం, తూకం అంటాం కదా, అలా అంటే ఇక్కడ దీనికి ముందేమో ద్వంద్వాలన్నీ చెప్పారు. ముందు శ్లోకాలో సుఖ దుఃఖం అని చెప్పారు. అలాగే శీతోష్ణములు అంటే వేడిని కానీ చలిని కానీ కాలానుగుణంగా వచ్చాయి. అలాగే అవమానాన్ని, గౌరవాన్ని, అలాగే శత్రువైన మిత్రువైన ఈ ద్వంద్వాలన్నిటినీ కూడా ఎలా తీసుకుంటారు అంటే సమానంగా ఒకేలాగా పరిగణించి తీసుకుంటారు. అందుకే ఇక్కడ తుల్య నిందా స్తుతి అంటే వాళ్ళని నిందించిన అంటే వాళ్ళని బాగా బాధించేలాగా అగౌరవపరిచేలాగా మనం మాట్లాడినా, అలాగే వాళ్ళని దూషించినా, లేకపోతే వాళ్ళని బాగా పొగిడినా సరే వాళ్ళు ఎప్పుడు ఒకేలాగా తీసుకుంటారు. అంటే దీనికి పొంగిపోవట్లేదు, దానికి కృంగిపోవట్లేదు. అందుకని ఒకేలాగా నిందించినా సరే వాళ్ళని పొగిడినా సరే ఒకేలాగా సమానంగా వాళ్ళు స్వీకరిస్తారు. ఈ స్వీకరించటమే కాకుండా ఇప్పుడు మనం పొగుడుతున్నారంటే ఇంకా చెప్పండి బాగుంది వింటానికి అని అనుకుంటాం. ఇప్పుడు మనం తప్పు చేసినా సరే అవతల వాళ్ళు మనం తిడుతున్నాడు అనేసరి మనకి బాధ వచ్చేస్తుంది, ఉక్రోషం వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. ఇంకోటి మనం కూడా వాళ్ళు ఒకటంటే పద అనొచ్చు, మనం అనేస్తాం కూడా. కానీ ఇక్కడ ఒకేలాగా తుల్యమాన నిందాస్తుతి అని చెప్పి వీళ్ళు మళ్ళీ ఎలా ఉంటారు? మౌని. మౌని అంటే మౌనంగా ఉంటారు. ఇక్కడ మౌనంగా ఉంటారు అంటే అర్థం ఏంటి అంటే ఇప్పుడు మౌనంగా ఉంటామంటే మాట్లాడకుండా ఉండటం, అదే మౌనం అని మనకి సహజంగా సాధారణంగా మనం పలుకుతున్న అర్థం. ఇక్కడ మౌని అంటే అర్థం ఏంటి అంటే నా నోటికే నేను మాట్లాడటం ఆపేయటం కాదు, కంటితో చూసిన దాన్ని కానీ చెవులతో విన్నదాన్ని కానీ ఇక్కడ ఏ రకంగా కూడా నా ఇంద్రియాల మీద కానీ నా మనస్సు మీద కానీ ఎటువంటి ప్రభావం నా చుట్టుపక్కల జరిగేది ఏది కూడా దాని మీద చూపించకుండా అంతలాగా నేను పరమాత్మ మీదే ధ్యాసతో ఉండగలగటము, ఆ పరమాత్మమయంగానే నేను దాన్ని ప్రతిదాన్ని చూడగలగటము, ఆ వికార రహితమైన స్థిరత్వమైన స్థితిలో నేను అలజడి లేకుండా ఉండగలగటం, అది మౌని అంటే. మాట్లాడట్లేదు కానీ 190 ఆలోచనలు నా మదిలో మెదులుతుంటే అది నాకు మౌనం కాదు. ఈ మౌనం అంటే అర్థం ఏంటి? ఆ మెదడు కూడా ఏమీ పనిచేయట్లేదు, నా చుట్టుపక్కలవన్నీ చూస్తున్నా సరే నేను మళ్ళీ ఎటువంటి వికారాలకు కానీ రాగాలకు కానీ ద్వేషానికి కానీ దేనికి లోబడకుండా ప్రశాంతమైన చిత్తంతో ఉండటము. అంటే పొగిడినా దూషించినా ఏ ప్రభావం చూపించకుండా అలా నిండుకుండలాగా ఆనందంగా పరమాత్మ మీదే చింతనతో ఉండటం. ఈ మౌనిగా ఉండి ఎలా ఉంటాడు ఆ మౌనంలో కూడా? సంతుష్టో ఏనకే నచిత్. సంతుష్టో అంటే చాలా తృప్తిగా ఉంటాడు. జీవితంలో ఏదొచ్చినా బాధ వచ్చినా సుఖం వచ్చినా జబ్బు వచ్చినా ఏదొచ్చినా సరే ఆ పరమాత్మ ఇచ్చిన ప్రసాదము, ఆ పరమాత్మ నాకు ఇది ఇచ్చాడు అన్న తృప్తితో ఉంటాడు. అందుకే ఇక్కడ తృప్తిగా ఉంటూ కేనచిత్ అంటే దేనితో అయినా సరే, అంటే జీవితంలో మనకి అన్నీ కూడా ఒకేలాగా జరగవు, ఏదో ఒకటి అటు ఇటుగా అవుతూనే ఉంటాయి. అయినా సరే ప్రతిదాన్ని అంతే చక్కగా ఆస్వాదించటము, ఆ సమయాన్ని. మనకి ఎలా అయితే ఈ సందర్భానికి ఈ సమయానికి నేను ఇక్కడే ఉంటాను కానీ మనసు ఎక్కడో ఉంటుంది, ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి, అలా ఉండడు. అక్కడ జరిగే దాని మీదే ఉంటుంది. అలాగే దాని ప్రభావం ఆ మనస్సు మీద పడకుండా అలజడి తనకి కలగనివ్వకుండా ఉండగలిగే స్థితిలో ఉంటాడు. అందుకే అనికేత స్థిరమతి. అనికేత అంటే ఇక్కడ దేని మీద ఆసక్తి ఉండదు, అన్ని సంపర్కంలోనే ఉంటాయి, అన్నీ అందుబాటులోనే ఉంటాయి, కానీ దేని మీద ఆసక్తి లేకుండా మమకారం లేకుండా తన నివాస స్థానం దగ్గర నుంచి తన శరీరం దగ్గర నుంచి దేని మీద ఉండదు. ఆ భవబంధనాలన్నింటినీ కూడా జీవన్ముక్త స్థితి, జీవించి ఉండగానే బంధనాలు ఉండగానే అన్నీ విముక్తిలో ఉంటాడు. ఎందుకంటే వాటి మీద మమకారం లేదు, వాటి మీద ఆసక్తి లేదు. ఇప్పుడు మనం అనుకుంటాం ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవు, ఇప్పుడు కోటీశ్వరులు అంబానీ లాంటి వాళ్ళు అయితే వాళ్ళ దగ్గర బోర్డులు ఉన్నాయి, నా దగ్గర ఏమీ లేవు.
నా దగ్గర ఏమీ లేదు కాబట్టి నాకు దాని మీద మక్కువ లేదు, నాకు అందుబాటులో లేదు కాబట్టి దాని మీద మక్కువ లేకపోవచ్చు. కానీ అది లభిస్తే మటుకు దాన్ని నేను చాలా బాగా ఆనందించాలి. ఆ కారు కావాలి, ఈ కారు కావాలి, ఆ నగ కావాలి, ఈ నగ కావాలి, ఇట్లాంటి కోరికలు లేకుండా ఎవరు ఉండరు. అది ఇప్పుడు నాకు అందుబాటులో లేదు కాబట్టి నేను అంత కోరిక దాని మీద పెట్టుకోవట్లేదు. ఎందుకు? ఎందుకంటే నా కోరిక తీవ్రంగా ఉన్నా సరే నాకు అది అందే అవకాశం లేదన్న వాస్తవాన్ని కూడా గ్రహించి ఉన్న కారణంగా. అంత మాత్రం చేత నేను నిరాసక్తిగా వైరాగ్యంతో ఉన్నానంటే కుదరదు. ఎందుకు? ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక దాన్ని బట్టి నాకు ఎప్పుడైనా లభించిందంటే నేను విచ్చలవిడితనంగా దాన్ని వినియోగించేస్తాను. ఎందుకు? ఎందుకంటే నాకు చంచలత్వం ఉంది. కానీ ఇక్కడ ఆసక్తి రహితంగా, మమకార రహితంగా ఉండటం ఏమిటి అంటే, ఆ పరమాత్మమయంగానే ధ్యాసలో ఉంటాడు. ఆ పరమాత్మకే సమర్పణ భావంతో ఉంటాడు కాబట్టి అందుబాటులో ఉన్నా, అందుబాటులో లేకపోయినా వాటి మీద ఎక్కడ కొంచెం కూడా ఆసక్తి లేని స్థితిలో ఉంటాడు. ఈ స్థితికి గల కారణం ఏమిటి అంటే స్థిరంగా ఉంటాడు కాబట్టి. స్థిరంగా ఎప్పుడు ఉంటావు? నీ ఇంద్రియాలు, నీ మనస్సు, నీ బుద్ధి నీ ఆధీనంలో ఉండాలి. నువ్వు మళ్ళీ ధర్మాన్ని పట్టుకుని ఉండాలి. మళ్ళీ నేను అధర్మాన్ని పట్టుకుని ఉంటే మళ్ళీ చంచలత్వమే వచ్చేస్తుంది. మళ్ళీ నాకు స్థిరత్వాన్ని కోల్పోయే స్థితికి వెళ్ళిపోతాను. అయితే ఈ స్థిరత్వం కారణం ఏంటి అంటే మతి, బుద్ధి. బుద్ధి భ్రష్టు పట్టకుండా, భ్రమించకుండా ఉండగలగటము. ఇవన్నిటికీ కారణంగా ఏమవుతుంది? భక్తిమాన్ మే ప్రియో నరః. భక్తిలో నిండిపోయిన కారణంగా భక్తి ఇంకా ఇంకా అన్నట్టుగా ఎక్కడ ఎలా అయితే మనకు అక్షయ పాత్ర అంటే ఎంత తీస్తే అంత వస్తుంది, అలా భక్తి కూడా ఎలా ఉంటుంది అంటే ఇన్స్టాల్మెంట్లో లాగా. నేను 4 గంటలు పనిచేశాను కాబట్టి ఇంత జీతం వస్తుంది అన్నట్టుగా ఒక టెంకాయ కొట్టేశాను, ఒక మొక్కు మొక్కేశాను, ఈ వ్రతం చేసేసాను, ఇన్ని చేసేసాను, అందుకు నాకు ఇన్ని వచ్చినాయి, ఇంకా జాలే అన్నట్టుగా కాదు ఆ భక్తి. ఏది చేసినా ఆ పరమాత్మ యొక్క ధ్యాసలోనే ఉండటం. ఎక్కడికి వెళ్ళినా ఈ శరీరం వెళుతుంది కానీ ఈ మనస్సు మాత్రం ఆ పరమాత్మతోనే ఉంటుంది. ఆ పరమాత్మ సాన్నిధ్యంలోనే ఉంటుంది. నేను ఎక్కడెక్కడికి ఈ శరీరాన్ని తీసుకెళ్ళినా, ఎవరెవరితో నేను మాట్లాడినా, ఏ ఏ సందర్భాల్లో నేను ఉన్నప్పటికీ కూడా ఆ ప్రభావం నా మీద చూపించకుండా ఈ మనస్సు అన్నది ఆ పరమాత్మ ఎందే రమిస్తూ ఉంటుంది. అందుకే ఆ భక్తిలో నిండిపోయి ఉంటాడు, భక్తి వశంగానే ఉంటాడు. ఆ భక్తి భావంలోనే ఏది చూస్తున్నా ఈ చూసే అవకాశాన్ని, సందర్భాన్ని పరమాత్మ నాకు ఈ సమయంలో ఇచ్చాడు. ఆ కోణంలోనే ఉంటుంది మనస్సు. అందుకే భక్తిలో నిండిపోయి ఉంటాడు అటువంటి భక్తుడు. అటువంటి భక్తుడే నాకు చాలా ప్రియమైనవాడు. నరహ అంటే ఏంటి? ఇక్కడ నరమాంసం అంటాం మనం. అంటే ఏమవుతుంది? ఈ మాంసంకి కారణం ఏంటి అంటే కొన్ని కొన్ని వాసనలు, కొన్ని కొన్ని కోరికలు, కొన్ని కొన్ని కర్మలు అన్నీ చేసి ఉన్న ఈ శరీరము. కానీ ఇక్కడ ఆ భక్తి కారణంగా ఆ భక్తుడు ఎలా అయిపోతాడు అంటే నరనరాన ఆ పరమాత్మమయంగానే ప్రతిదీ నా శరీరంలో జరిగే ప్రతి దానికి మూలం పరమాత్మ, నేను ఉండటానికి మూలం పరమాత్మ అన్న వాస్తవాన్ని గ్రహించుంటాడు. అందుకే భక్తిలో పండిపోయి ఉంటాడు, భక్తిలో ఇంకా ఇంకా మునుగుతూనే ఉంటాడు. కానీ ఎలా అయితే ఇప్పుడు నాకు చదువు మీద పెద్ద ఆసక్తి లేదు, అప్పుడు నేనేం చేస్తాను? పాస్ అయిపోతే చాలు, సర్టిఫికేట్ వస్తే చాలు అని అనుకుంటా. 35 వస్తే చాలు, దానికి ఎంత కష్టపడాలో అంతకు మించి పడను. ఎందుకంటే దాని మీద నాకు పెద్ద ఇష్టం లేదు. అలాగే ఏదో టెంకాయ కొట్టాను, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, అమ్ముకున్నాను అన్నట్టుగా కాకుండా నేను ఉండటానికి కారణం, నా ఉనికికి కారణం నా మూలం పరమాత్మ. ఎప్పుడైతే ఈ కోణంలో నువ్వు వెళ్ళిపోతూ ఉంటావో ఏమవుతుంది? అది చెయ్యకుండా నేను ఉండలేను, ఆ ధ్యాస కాకుండా ఇంకోటి నాకు రాకుండా ఉంటుంది. ఆ పరమాత్మమయంగానే ఏది చూస్తున్నా సరే ఇది చేసింది పరమాత్మ, ఈ సందర్భానికి ఈ సమయానికి నాకు ఇది ఇచ్చాడు పరమాత్మ అన్న భావనలోనే ఉంటాను. అందుకే అటువంటి వాళ్ళు నాకు ప్రియుడు. అంటే పరమాత్మకి మళ్ళీ ఇష్టమైన వాళ్ళు, అయిష్టమైన వాళ్ళు ఉంటారంటే ఉండరు. నాకు అటువంటి వాడికి భేదం లేదని ఇంతకుముందు అధ్యాయంలో చెప్పాడు. దానికి కారణం ఏంటి అంటే పరమాత్మ ఎలా అయితే నిర్మలంగా ఉంటున్నాడు, అలాగే వికారరహితంగా ఉంటున్నాడు, అందరినీ కూడా సమానంగా ఎలా అయితే చూస్తున్నాడో, అలాగ ఎప్పుడైతే ఏ భక్తుడైతే ఎల్లవేళలా ఉండగలుగుతున్నాడో ఆ పరమాత్మ అక్కడ ఉన్నట్టే పూర్ణంగా అన్న భావము. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతిర్ భక్తిమాన్ మే ప్రియో నరః. నింద కానీ స్థుతుల్ని కానీ
చలించిపోకుండా సమానంగా స్వీకరించగలిగిన వాడు మననశీలుడు. ఆ శరీర నిర్వహణకి లభించే దానితో చాలా తృప్తిగా, అంటే నాకు లభించింది దాంతో నేను తృప్తిగా ఉండగలగట. ఆ తృప్తి అన్నది లేకపోతే నాకు ఎన్ని కోట్లు ఉన్నా సరే నేను ఇంకా ఇంకా ఏదో ఒకటి బాధతోనే ఏడుస్తూనే ఉంటాను, నిరాశతోనే ఉంటాను. అలాగే నివాస స్థానంలో మమత, అంటే ఇక్కడ ఈ శరీరం మీద కానీ నా చుట్టూ ఉన్న వస్తువుల మీద కానీ నా బంధనాల చుట్టూ కానీ మమత ఆసక్తి లేకుండా ఉంటూ స్థిరత్వంతో ఉండి స్థితప్రజ్ఞ, ఆ సమయానికి సందర్భానికి అన్నట్టుగా విచక్షణతో ఉన్న భక్తుడే నాకు చాలా ఇష్టమైన వాడు అని చెప్తున్నాడు. ఇక్కడ ఆ భక్తిలో కూడా నీకు ఇంతే భక్తి ఉంది, నాకు ఇంకా ఎక్కువ ఉంది, నేను నీకన్నా ఎక్కువ పరమాత్మను ఆరాధిస్తున్నానన్న భావనలో ఆలోచించినా సరే అది భక్తి కాదు. భక్తుడు అంటే ఎవరు అంటే ఆ పరమాత్మనే అందరిమయంగా చూస్తూ ఉంటాడు. ఆ శరీరం కూడా ఆ పరమాత్మకి సేవించుకోవటానికి అన్న భావనలో ఉంటాడు తప్పితే ఈ శరీరం వల్ల నేను ఉద్ధరింపబడాలన్న ధ్యాస కూడా లేకుండా ఉంటాడు. అందుకే ద్వంద్వాలకి అతీతంగా ఇంతకు ముందు చెప్పినట్టుగా ఆనందంగా నీ బాధగా నీ శోకంగా నీ లాభంగా నీ నష్టం కానీ అన్నీ సమభావాల్లో తీసుకుంటాడు. సర్వత్రా భగవద్బుద్ధి కలిగి ఉంటాడు. 24 గంటలు 365 రోజులు కూడా ఆ పరమాత్మ ఎందే ఏకీభావ స్థితి, అందులో హెచ్చు తగ్గులు ఉండదు. నాకు బాధ వచ్చింది కాబట్టి ఈరోజు నీకు దీపం పెట్టను, నాకు సంతోషం ఎక్కువైంది కాబట్టి ఇంకెక్కడికో తిరగటానికి వెళ్ళిపోతున్నాను కాబట్టి ఈరోజు నేను పెట్టను అని కాదు. దీపం పూజ గదిలో పెట్టావా లేదా అని నీ మనస్సులో పెట్టుకుని ఉంటావు. అది ఎప్పుడూ ఇంకా ఇంకా వృద్ధిలోకి చెందేలాగా మననన్నది నీకు జరిగిపోతూ ఉంటుంది. అందుకే ఇక్కడ సమభావంతో సర్వత్రా భగవద్బుద్ధితో ఉంటాడు. నిందించినా సరే వాళ్ళని ఏమాత్రం భేదభావం చూపించడు. ఎందుకంటే ఎక్కడ నాకు అహంకారం వస్తుందో అని, నాకు మళ్ళీ అజ్ఞానం వస్తుందో, నాకు వికారాలు వస్తాయో అని పరమాత్మ ఈ రకంగా నాకు అవన్నీ తొలగిస్తున్నాడన్న భావనలో ఆలోచిస్తాడు తప్పితే బాధించిన వాడిని కానీ నిందించిన వాడి పట్ల కూడా మళ్ళీ ఎక్కడ ద్వేషం పెంచుకోడు. వాక్కు ద్వారా మాటల ద్వారా మనస్సుతో కూడా ఆ పరమాత్మతోనే మాట్లాడుకుంటూ ఉంటాడు. ఆ చింతంతా మనస్సంతా కూడా ఆ పరమాత్మ మీదే ఉంటుంది. అందుకే ఆ భక్తుడొక్క చిత్తి ఆ మనస్సు పూర్తిగా భగవంతుడి యందే లగ్నమై ఉంటుంది. ఎప్పుడు పడుకున్నా లేచినా ఏ పని చేస్తున్నా సరే ఆ పూర్తిగా ఉన్న కారణంగా ఆ భగవంతుడొక్క ఎరుక తప్ప ఇంకా ఏదీ ఉండదు. అందుకే సర్వదా భగవన్నామంలోనే నిమగ్నమైపోయి ఉంటాడు. అది అసలైన మౌనం. మౌనం అంటే ఏంటి? మననం చేసుకోవటము. ఆ మనస్సు అన్నది ఆయన మీద రమించి ఉండటము. మనస్సుతో ఇంద్రియాల విషయాల గురించి కానీ దేని గురించి కానీ బాహ్యంగా కానీ ఏది మాట్లాడకుండా మనస్సంతా కూడా వికార రహితంగా ఉంటూ పవిత్రతగా అక్కడ పరమాత్మ యందే ధ్యాసతో ఉండటము. ఆ లక్షణాలన్నీ కూడా అతనికి సహజంగా వస్తాయి. దాని కారణంగా ఇంకా ఇంకా పవిత్రత, ఆ భక్తుడు వాక్కునే కాదు అక్కడ ఇంద్రియాలు చేయాల్సిన కార్యాలన్నిటినీ కూడా నియంత్రించేస్తూ ఉంటాడు. ఆ మనస్సుని కూడా నియంత్రించేస్తూ ఉంటాడు. భక్తిలో అక్కడ తేలుతున్నట్టుగా పరమాత్మ యందే రమిస్తూ ఉంటాడు. అక్కడ మాటలు ఒక్కటే కాకుండా తతమాయన్ని కూడా అంతలాగా తను నియంత్రించగలడు. ఆ నియంత్రించి అక్కడ ఎప్పుడూ కూడా పరమాత్మ మీదే ధ్యాసతో ఉంటాడు. ఆ శరీరం అన్నది కూడా అనన్య భావంతో పరమాత్మ మీదే లగ్నం చేసుకుని ఉంటాడు. కొంతమందికి సాధారణంగా ఎవరన్నా ఏదన్నా అనేసరికి తట్టుకోలేక అల్లాడిపోతుంటారు. నన్నన్నారు 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 అని మాటి మాటికి తలుచుకుంటూ అనేసి వెళ్ళిపోయినోడు బాగానే ఉంటాడు. దాన్ని పట్టుకుని కోడిగుడ్డు గీకలు పీకున్నట్టుగా దాన్ని తలుచుకుంటూ తలుచుకుంటూ ఇంకా బాధను పెంచుకుంటూ ఉంటారు. 10 మందితో చెప్పుకుని మళ్ళీ బాధపడుతూ ఉంటారు. ఆ నిందాస్థుతులు మనస్సుని అల్లకల్లోలం చేసేస్తాయి. అన్నమాట ఇంతే ఉంటుంది కానీ దాన్ని తలుచుకుని 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 మళ్ళీ 10 మందితో చెప్పుకుని చెప్పుకుని ఇంకా అల్లకల్లోలాలు చేసుకుంటారు. ఆ ప్రశాంతతని మొత్తం కోల్పోతూ ఉంటారు. అందుకే అట్లాంటి వాళ్ళకి మనోబలం ఉండదు. శారీరక బలంతో ముఖ్యంగా మనకి మనోబలం కావాలి. కొంచెం పొగిడినా మళ్ళీ ఉబ్బిదబ్బిబ్బైపోతూ ఉంటారు. అలాగే ఏ కొంచెం తిట్టినా సరే అంతులేని బాధకి లోనైపోతూ ఉంటారు. అది తీవ్రంగానే పరాకాష్ఠలాగా ఇది తీవ్రత స్థాయిలోనే ఉంటూ ఉంటుంది. దీన్నే మనోవికారాలు అంటారు. మానసిక అలజడి, ప్రశాంతతను కోల్పోవటము,
అలా అని చెప్పి ప్రతీదీ గాలి కుదిరేయమని కాదు. ప్రతి దాంట్లో కూడా మనం అర్థం చేసుకోవాల్సిన నీతిని అర్థం చేసుకుంటూ, మనం మార్చుకోవాల్సిన కోణాన్ని మార్చుకుంటూ, మనల్ని చక్కగా ఇంకా, ఇంకా, ఇంకా మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. న్యాయబద్ధంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. న్యాయానికి, ధర్మానికి ఎప్పుడూ కూడా మనం విడవకుండా ఉండేలాగా అంత స్థిరంగా ఉండాలి. పొగిడినా, తిట్టినా, ఏది చేసినా సరే న్యాయానికి, ధర్మానికి కట్టుబడి ఉండాలి. తప్పు చెయ్యనేదిగా ఆనందంగా ఏది జరిగినా సరే మనల్ని మనం ఇంకా ఇంకా మెరుగుపరుచుకుంటూ, సరిదిద్దుకుంటూ ఆ ప్రయత్నాన్ని వదలకుండా అలానే వెళ్ళిపోతూ ఉండాలి. వచ్చేయి వస్తూ ఉంటే సముద్రంలో అలల రూపంలో ఆ నిందాస్తుతులు కానీ ఏదైనా సరే శారీరకంగా బాధపెట్టినా, మానసికంగా పెట్టినా ఏదైనా సరే ఆ పరమాత్మ నా శ్రేయస్సుకే చేశాడు అని అక్కడతో వదిలేస్తూ ఉండాలి. అనవసరమైనవి మనము బాధను పెంచుకుంటూ దాన్ని ఇంకా 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 మదిలో దాచుకుని ఉండకూడదు. శ్రే శ్రేయస్సు అన్నది ఏంటి? చింతించాల్సిన దాని గురించి చింతించాలి తప్పితే ఆలోచన దేని మీద పెడితే మనకి ఇంకా ఇంకా బాధ పెరిగిపోతుందో అటువంటి వాటి మీద మనము పెట్టకూడదు. పరమాత్మ ఇచ్చింది ఏదైనా సరే తృప్తిగా స్వీకరించాలి. అందుకే ఇక్కడ అనన్య భావం భగవత్ చింతన అన్యమైనవేవి ఆలోచించకుండా ఆ పరమాత్మ యందే లగ్నమై ఉండటము, ఆ చిత్తమంతా మనస్సంతా కూడా ఆ పరమాత్మ స్మరణలోనే ఉండడము. శరీర నిర్వహణకి మనం చేయవలసిన ప్రయత్నాలన్నీ చేయాలి, ఉద్యోగాలు చేయాలి, బోల్డు బోల్డు పనులు చేయాలి, లౌకికంగా చేస్తూ ఉంటాం. అయితే ఇవన్నీ చేసేటప్పుడు కూడా న్యాయానికి, ధర్మానికి మన యోగక్షేమము, లౌకికమైన యోగక్షేమాల్ని కూడా ధ్యాసలో పెట్టుకుంటూ సర్వదా ఉండాలి. అలా సర్వదా నిష్కామ భావంతో, అంటే నువ్వు ఇది నాకు చేసావు కదా అప్పుడు నీకు ఇది చేస్తాను, నువ్వు ఇది ఇస్తావు కదా అప్పుడు నేను ఇది ఇస్తాను అన్న భావంతో కాకుండా ధర్మపరంగా నేను ఎంత చేయగలను అంతా ఒకళ్ళ శ్రేయస్సు కోసం నిస్వార్థంగా చేయాలి. అంతేగాని నేను ఇది చేసినందుకు వాళ్ళు మళ్ళీ నాకు ఇది ఇవ్వాలన్నది కూడా మనం తలంపు పెట్టుకోకూడదు. అలాగే మన వర్ణానికి, మన ఆశ్రమానికి ఎలా అయితే మనం ఏ వర్ణంలో ఉన్నామో, పైగా ఏ ఉద్యోగం చేస్తున్నామో, అయితే ఏ ఆశ్రమంలో ఉన్నాం, బ్రహ్మచర్యంలో ఉన్నామా, గృహస్థలో ఉన్నామా, లేకపోతే వనప్రస్థలో ఉన్నామా, సన్యాసంలో ఉన్నామా, దానికి తగ్గట్టుగా ఆ ధర్మానికి వివాహం అయిందా, వివాహం లేదా, తల్లిదండ్రులు ఉన్నారా లేదా, పిల్లలు ఉన్నారా లేదా, బాధ్యతలన్నీ కూడా పరమాత్మ యొక్క సేవగా భావించి చేయాలి. అందుకే ఆ ధర్మాలన్నిటికీ అనుకూలంగా శరీర నిర్వహణకి కూడా ఉపయోగపడినవని అన్నీ చేయాలి, కానీ న్యాయంగా, ధర్మంగా చేయాలి. ఇవన్నీ చేసే దాంట్లో మళ్ళీ బంధనాల్లో చిక్కుకోకుండా కూడా భక్తుడు తృప్తిగా ఆ పరమాత్మయే అన్నిటా ఉన్నాడని ఈ సాంసారిక వస్తువులు లభించినా, లోపించినా, మన నుంచి దూరం అయిపోయినా సరే, నష్టం కలిగినా పట్టించుకోకుండా నేను మాత్రం ధర్మాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళిపోవాలి. అందుకే అటువంటి వాళ్ళే పరమాత్మకి ఇష్టడు. అందుకే మనకేం చెప్తారు? మానవ సేవే మాధవ సేవ. అంటే నేను పరమాత్మకు పూజకి సంబంధించిన బోల్డు బోల్డు వెండి నగలు చేయిస్తున్నాను, బంగారపు చేయిస్తున్నాను, ఇన్ని కానుకలు ఇస్తున్నాను, ఇన్ని అన్నదానాలు చేస్తున్నాను, కానీ వెంటనే మళ్ళీ ఇట్లాంటివన్నీ దూషిస్తూ ఎవరికి అవసరమో వాళ్ళు నా దగ్గరికి వస్తే వాళ్ళని తూలనాడుతూ మాట్లాడుతూ ఉన్నాను. అవన్నీ మళ్ళీ అజ్ఞానాన్ని పెంచుకుంటున్నానన్న వాస్తవాన్ని తెలుసుకోవాలి. అవసరమైన వాటికి అన్నీ ఏర్పరచుకోవటంలో తప్పు లేదు, కానీ అవసరాలే నాకు శాశ్వతం అన్న భావనలో ఉండకూడదు. ఆ ఇంటిని ఎలా అయితే శుభ్రంగా ఉంచుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటామో, ఈ శరీరంలో కలిగే ఆలోచనలు కానీ, ఆ ఇంద్రియాల యొక్క నిగ్రహణ కానీ అన్నీ ధర్మపరంగా పెడితేనే నేను వికసన వైపుగా వెళ్ళే అవకాశం ఉన్నది. అందుకే అనవసరమైన వాటి మీద ఆసక్తి, అనురాగము బంధనాలు ఎలా అయితే పెంచుతుందో, అలాగే నాకు శారీరకంగా, మానసికంగా కూడా అవి బాధలే మిగులుస్తాయి. ఆ భావన మళ్ళీ నన్ను పరమాత్మకి దూరంగా కూడా చేస్తుంది. స్థిరమైన బుద్ధి, స్థిరమైన మనస్సు కలగాలంటే ఇంద్రియాల యొక్క నిగ్రహణ ఉండాలి. ఆ నిర్ణయాలు సరైన సందర్భానికి సరైనగా తీసుకోవాలంటే నేను ఎల్లవేళలా సరిగ్గా ఉంటేనే అలా చెయ్యగలను. లేకపోతే ఈ చంచలత్వ కారణంగా మళ్ళీ నేను అవకతవక నిర్ణయాలే తీసుకుంటూ ఉంటాను. అందుకే గురువుకి సేవించుకోవాలి, తల్లిదండ్రులకి సేవించుకోవాలి, పరంపరను అనుసరించి మనం ఎప్పుడు ధర్మాన్ని అనుసరించి ఉండాలి అని చెప్పేది. ఇష్టం ఉన్నా లేకపోయినా సరే కోరిక మయంగా కాకుండా కోరికే పరమాత్మ అయ్యి స్థిరంగా ఉండాలి, ద్వంద్వానికి అతీతంగా ఉండాలి.
ఏదిగైనా సరే పరమాత్మ యొక్క సమర్పణ భావంతో మనం సమర్పిస్తూ భగవత్ ప్రసాదంగా దాన్ని స్థిరమైన బుద్ధి అప్పుడు కలుగుతూ ఉంటుంది. చంచలత్వం మనకి పనికిరాదు. చంచలత్వం పోవాలంటే స్థిరత్వం ఉండాలి. స్థిరత్వం ఎప్పుడు వస్తుంది? ఆ మనసు అలజడిప్రాయంగా లేకపోతే వస్తుంది. ఆ మనస్సులో అలజడి లేకుండా ఉండాలంటే ఇంద్రియాల మీద నిగ్రహం ఉండాలి. ఇంద్రియాల నిగ్రహం కావాలంటే ఎలా ఉండాలి? నాలో చంచలత్వం ఉండకూడదు. ఇవన్నీ ఉండాలి అంటే నేను దేని మీద లగ్నం చేయాలో ఈ శరీరాన్ని, ఆ మనస్సుని దాని మీద లగ్నం చేస్తేనే అప్పుడు నిర్మలంగా, ప్రశాంతంగా ఉంటాను. విశ్వంలో అలా ఉంటేనే మనకి జ్ఞానం వస్తుంది, అజ్ఞానం తొలగిపోతుంది. అందుకే ఎవరిని ద్వేషించకూడదు, అందరితోనే స్నేహంగా ఉండాలి కానీ మళ్ళీ ఏది అతిగా ఉండకూడదు. దేని మీద మమత కానీ, ఆసక్తి కానీ, అహంకారం కానీ మమకారం కానీ ఉండకూడదు. కరుణాదయ ఎల్లవేళలా ఉండాలి. సుఖదుఖాల్ని అన్నీ సమానంగా తీసుకోవాలి. లాభ నష్టాల్ని సమానంగా తీసుకోవాలి. అన్ని సందర్భాల్లో ఓర్పు కలిగి ఉండాలి. ఎప్పుడూ ఆనందంగా తృప్తిగా ఉండాలి. మనకి లభించింది పక్కనోడికి ఇంతకన్నా ఎక్కువ ఉందని మళ్ళీ ఎక్కడ కుళ్ళుకోటాలు ఇవన్నీ చెయ్యకూడదు. నేను ఎంతైతే కష్టపడ్డానో అంతా నాకు ఇచ్చాడు పరమాత్మ. నా దగ్గర ఉన్నదాన్ని నేను తృప్తిగా స్వీకరించాలి. ఆ మనస్సుని అదుపులో పెంచుకోవాలి. దృఢంగా ఉండాలి. ఆ బుద్ధి ఆత్మ రెండు ఆ పరమాత్మ యందే పెట్టాలి. భయం వదిలిపెట్టాలి. కోపం ఉండకూడదు. దేని మీద ఎక్కువగా కోరికలు పెట్టుకోకూడదు. ఈ శరీరం మనసు ఎప్పుడూ కూడా బాహ్యానికే కాదు లోపల కూడా అంతరంగికంగా కూడా శుభ్రంగా ఉండాలి. ఆలోచనల పరంపర కూడా శుభ్రంగా ఉండాలి. ఏది చేసినా శ్రద్ధగా సమర్పణ భావంతో చేయాలి. అలా ఉండగలిగితేనే ఇవన్నీ మనకి సులభమవుతాయి. భక్తులకే కాదు ఎవరికైనా సరే ఇక్కడ భక్తి అన్నది ఏంటి అంటే అహింస చెయ్యకుండా ఉండాలి. ఇంద్రియాల యొక్క నిగ్రహణ ఉండాలి. సర్వభూత అంటే ప్రతి జీవరాశి అందు దయ కలిగి ఉండాలి. క్షమ ఉండాలి. శాంతి ఉండాలి. సత్యాన్ని ఎప్పుడు ఆశ్రయించి ఉండాలి. అందుకే ఇవన్నీ కూడా 8 పుష్పాలు అంటారు. ఏవవి? అహింస, ఇంద్రియ నిగ్రహణ, సర్వభూత దయ, క్షమ, శాంతి, తపస్సు, ధ్యానము, సత్యము. ఆ పరమాత్మకి పువ్వులు కోసి పువ్వులు కొని సమర్పించటం కాదు, ఇవి సమర్పించుకోవాలి. సర్వభూత దయ ఎల్లవేళలా కలిగి ఉండాలి. అప్పుడే ఇవి మనం ఎప్పుడైతే పూర్ణంగా ఉంటూ ఉంటామో అప్పుడు మనకి తెలియకుండానే ఇంద్రియ నిగ్రహణ వచ్చేస్తుంది, చంచలత్వం పోతుంది. అన్నీ కూడా ప్రయత్నం చెయ్యకుండానే అప్రయత్నంగానే మనకి అన్నిటి మీద కూడా పట్టు వస్తుంది. అందుకే ఇల్లు కానీ వాకిలి కానీ ఎప్పుడూ కూడా భగవంతుడిగా భావించి ఉండాలి. ఏ అవస్థలో ఉన్నా ఏ ఆశ్రమంలో ఉన్నా సరే ఆ శరీరము ఆ పరమాత్మ ఇచ్చిన ఒక్క మనకి బహుమతిగా భావించాలి. దీన్ని నేను సరిగ్గా వినియోగించుకోవాలి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నేను ఆ పరమాత్మ సృష్టిలో భాగాన్ని. అందుకని ఈ లక్షణాల్లో నాకు వికారాలు లేకుండా ఉండాలి అంటే భక్తిలో పూర్ణంగా ఉండాలి అంటే భగవత్ ప్రాప్తికి ఈ మార్గాలు ఏవైతే భక్తి యోగము, జ్ఞాన యోగము ఇన్ని చెప్పారు, క్రియాయోగము, ఈ లక్షణాలన్నీ కూడా ఒక్కసారిగా రావు, క్రమేణా వస్తూ ఉంటాయి. ఈ భక్తి యోగంలో వర్ణన అన్నది అందుకే ఇక్కడ ఇంతలాగా ఉపాసన విషయంలో ఉపాసకుడు ఎలా ఉంటే తనకి శ్రేయస్సు, అలాగే ఆ జన్మ సార్థకత వస్తుంది. ఆ పరమ సిద్ధిని పొందటానికి ఈ లక్షణాలు పూర్ణంగానే ఉంటే అవి మనకి కలుగుతాయి. అందుకే కర్మయోగం అని, భక్తి యోగం అని, జ్ఞానయోగం అని ఇవన్నీ మార్గాలు చెప్పారు. అదే యోగము. ఈ యొక్క యోగానికి రావాలి అంటే ఆ స్థితికి రావాలంటే కాస్తను ప్రయాస చేయాలి. ఆచరించగా అప్పుడు మనకి అక్కడ అవి లభిస్తాయి. అందుకే ఇక్కడ రాగద్వేష హర్ష శోక కామ క్రోధ ఇటువంటి వికారాలన్నీ కూడా తొలగించుకుని పరమశాంతితో సమత్వభావంతో మన జీవితంలో జరిగే ప్రతీదీ కూడా సమానంగా తీసుకోవాలి. మిత్రుడైనా శత్రువైనా భక్తి మార్గంలో నువ్వు ఎప్పుడైతే క్రమేణా ముందుకు వెళ్ళిపోతూ ఉంటావు. విశేషంగా ఈ మహాత్ముల్లో కనిపించే లక్షణాలు ఈ జగత్తుని, శరీరాన్ని, కర్మల్ని అన్నిటి మీద ఆసక్తి లేకుండా జ్ఞానమయంగానే వాళ్ళు ఉంటారు. పరమ ఆనందంగా ఉంటారు. అందుకే వాళ్ళు పరమ పదాన్ని పొందుతున్నారు మహాత్ములు. అదేవిధంగా ఈ ఇంద్రియాన్ని కానీ మనస్సుని కానీ ఎప్పుడైతే సంయమం అంటే కూడా అన్నీ ఒకదాని మీదే లయం చేస్తున్నావో, ఆసక్తి రహితంగా నువ్వు ఎప్పుడైతే కర్మలు చేస్తున్నావో, నిష్కామ భావంగా ఎప్పుడైతే విశేషమైన ఇటువంటి లక్షణాలు పూర్ణంగా ఉంటాయో, తృప్తిగా ఎప్పుడైతే ఉంటావో అటువంటి వాళ్ళే పరమాత్మకు ప్రీతి. ఒక్కసారిగా అన్ని లక్షణాలు మనకి రావు. ఒక్కొక్కటి ఒకటి వచ్చిన తర్వాత ఒకటి అలవర్చుకుంటూ ఉండాలి. చెయ్యగలిగింది ప్రయత్నం మటుకే.
ఇవ్వవలసిన వాడు పరమాత్మ. అనుగ్రహం అన్నది మళ్ళీ నా కర్మానుసారంగా నేను ఏమేమి చేసుకుని ఉన్నావో అవి ఆ భవబంధనాలు తొలగిపోయిన కారణంగా అప్పుడు నా కృపా కటాక్షం అన్నది నాకు తీవ్రంగా లభిస్తుంది. కృషి మాత్రం లోపం లేకుండా నా శక్తి కొలది నేను చేసుకుంటూనే వెళ్ళిపోవాలి భక్తుడు. అందుకే పరమాత్మ ప్రాప్తి ఎవరికి కలుగుతుంది? భక్తుల యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా విశేషంగా ఇక్కడ చెప్పారు. ఆదర్శంగా ఎవరిని తీసుకుని ఏ విధంగా మనం నడుచుకోవాలో ప్రయత్నమే మనం చెయ్యగలిగేది. ఆ భావన ఒక్కటే మనలో వస్తుంది. ఆ ప్రయత్నం భావన రెండూ కలిస్తే మార్గం సరళపరిచేది పరమాత్మ. దీంతో భగవద్గీత 12వ చాప్టర్లో భక్తి యోగంలో 19 శ్లోక సంపూర్ణం.